పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనలు రాజైన దావీదు గారు రచించినటువంటి కీర్తనల గ్రంథము 121వ కీర్తన 7వ వచనం. కీర్తనలు 121 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఈ దిన వాక్య ధ్యానాంశము ఏమిటంటే, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుని సన్నిధిలో మనము గమనించినట్లయితే మనకు ప్రాణముంది, దేహముంది, శరీరం, అలాగే ఆత్మ ఉంది, మనసు ఉంది, హృదయం ఉంది. అయితే వీటి అన్నిటిలో మనము ధ్యానం చేసేటువంటి అంశం ఏమిటంటే ప్రాణం. ప్రాణము వెలకట్టలేనిది. ప్రాణము వెండి చేత, బంగారు చేత, ధనము చేత, ధాన్యము చేత, ఆస్తి చేత, ఐశ్వర్యము చేత, జ్ఞానము చేత, తెలివి చేత ఏమాత్రము కాపాడుకోలేము. కాపాడుకొనగలము అని అనుకుంటాము కానీ కాపాడుకోలేము. ఎందుకంటే ప్రాణము, మనలో ఉన్నటువంటి ప్రాణం మనకు మాత్రమే కాదు, ప్రతి జీవికి ప్రాణం అనేది ఉంటుంది. ప్రాణము ఉన్నంత వరకు ఈ దేహము కదులుతూ ఉంటుంది, ఈ శరీరము కదులుతూ ఉంటుంది. ప్రాణము, ఆత్మ అంటే మాట్లాడుతుంది. ఇది జీవులకు ఉండవు, జంతువులకు ఉండవు, వాటికి ప్రాణము మాత్రమే ఉంటుంది. ఆత్మ మనుషులకు ఉంటుంది, జంతువులకు ఆత్మ ఉండదు. ఈ ప్రాణము, ఈ శరీరము, ఈ ప్రాణము ఈ శరీరములో ఉన్నంత వరకే ఈ శరీరానికి కదలిక లేక చలనము ప్రభు సన్నిధిలో మనకు కనబడుతుంది. ఈ ప్రాణము ఒకసారిగా వెళ్ళిపోతే, ఒకసారిగా ఆ ప్రాణము తీసివేయబడితే ఇక ఈ శరీరము భూమిలో పాతి పెట్టడము జరుగుతుంది. కాబట్టి ప్రభు సన్నిధిలో మనము గమనించవలసినటువంటి సత్యం ఏమిటంటే, బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడును. అలాగునే నీ ప్రాణమును కాపాడును. హల్లెలూయా. ఏ సమయంలో, ఏ సందర్భములో అంటే ప్రతి విషయములో కూడా
మనము వెళుతూ ఉన్నటువంటి ప్రయాణంలో కావచ్చు, లేకపోతే చేసేటువంటి పనిలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారములో కావచ్చు, మన ప్రాణాత్మ శరీరములు దేవుని చేతిలో ఉన్నాయి. మన కాలగతులన్నీ కూడా దేవుని పుస్తకములో పుటము వేయబడి ఉన్నాయి. మన జీవిత చరిత్ర అంతా కూడా దేవుని చేతిలో ఉంది. మన ప్రాణము మన చేతిలో లేదు, కానీ దేవుని చేతిలో ఉంది. మన ప్రాణాన్ని మనము కాపాడుకోలేం. మన ప్రాణమును మనము ఏమాత్రము దక్కించుకోలేం. మన ప్రాణమును మనం ఏమాత్రము రక్షించుకోలేం. మన ప్రాణమును కేవలము మన కోసము ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే మన ప్రాణాన్ని కునుకకుండా, నిద్రించకుండా ఆయన కనుపాప వలె కాపాడే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మన ప్రాణమును కాపాడువాడు. ఎందుకంటే మనకు ఊపిరి పోసింది ఆయన, ప్రాణము పోసింది ఆయన. నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవ ఆత్మను ఊది మనిషికి ఆత్మను ఊదింది, ప్రాణాన్ని ఇచ్చింది ఆయన. కాబట్టి ఈ ప్రాణమును ఏమాత్రము ఎలాంటి ఈ ప్రాణము మీద హాని కానీ, కీడు కానీ, ప్రమాదము కానీ, ఉపద్రవము కానీ, లేకపోతే ఇంకా రకరకాలుగా తెగుళ్ళు కానీ మన ప్రాణము మీదకి రాకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు కాపాడగలడు. హల్లెలూయా. మనం ఏమాత్రము కాపాడుకోలేం. హాస్పిటల్కి వెళ్తాం, లక్షలు డబ్బులు తీసుకుని హాస్పిటల్కి వెళ్తాం. లేకపోతే మనకు కలిగిన ధనము ధాన్యాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాం. అయితే ఆ ప్రాణమును రక్షించగలిగేది ఎవరంటే, కాపాడగలిగేది ఎవరంటే దేవుడైన ప్రభువు మాత్రమే. హల్లెలూయా. ఎందుకంటే ఎవరి చేత ఏమాత్రము కాదు. ఒక ఆయన అనుకున్నాడంటే, ఎవరో నాకు చావే ఉండకూడదు అనుకున్నాడంట. అమెరికా దేశంలోనో ఏ దేశంలోనో ఒక ఆయన, పేరు తెలియదు నాకు చావే లేదు అని అనుకున్నాడు. ఉండదా? ఎవరి కాలగతులు బట్టి వారికి ఖచ్చితంగా చావు అనేది ఉంటుంది. యేసు ప్రభుల వారిని, బైబిల్ను తప్పుబట్టి మరణమే నాకు ఉండకూడదని అనుకున్నాడు. ఒక మంచి గొప్ప సైంటిస్టు. చెప్పిన కొద్ది రోజులకే ఆయన కాలం వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో ప్రాణము చాలామందికి లెక్కేలే. ప్రాణం అంటే ప్రాణభీతి చాలామందికి ఉండదు కాబట్టి బీడీలు తాగేది, ఉండదు కాబట్టి సిగరెట్లు తాగేది, ఉండదు కాబట్టి మద్యపానం తాగేది, ఉండదు కాబట్టి కిల్లీలు, పాన్ పరాకు, పొవాకు, ఆకు ఒక్కలు, సున్నము, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హానికరమా లేకపోతే ఆరోగ్యానికి హానే? చెప్పండి. ఆకు ఒక్క ఆకులు
ఒక్క దాంతోపాటి సున్నం ఉంటేనే ఎర్రగయ్యేది. సున్నం లేకపోతే గిన ఎర్రగవుతుందా? ఎర్రగా కాదు. సున్నం కొట్టిన తర్వాత మీ చేతులు ఏమైపోతాయి? ఇప్పుడు సున్నం ఎవరు కొట్టలేదు, అందరు రంగు కొట్టుకుంటున్నారు. సున్నం కొడతారు కదా పల్లెటూళ్ళలో, ఏమన్నా సున్నం కొడతారు కదా. సున్నం కొట్టిన తర్వాత ఏమైపోతాయి చేతులు కదా? చెప్పండి, మీకేం ఫైన్ ఏం లేని చెప్తే. సున్నం కొట్టిన తర్వాత రేర్లకు ఏమైపోతాయని చిల్లులు పడతాయి కదా. చేతులకు చిల్లులు పడితే కడుపు లేకపోతే ఎక్కడ చిల్లులు పడాలా? పేగులకు ఊపిరితిత్తులు ఉన్నాయి కదా, లోపల కనపడని అవయవాలు, సున్నితమైన అవయవాలు. పొగ 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 తాగినప్పుడు ఇంట్లో, ఇప్పుడు లేదు, ఇప్పుడు అన్ని గ్యాస్. ఇంట్లో కట్టెలు పొయ్యి పెట్టినప్పుడు వంటగదిలో ఏమైపోతుందండి? నేను గమనిస్తూ ఉంటా, చూస్తూ ఉంటా. ఇండ్లంతా కూడా ఏమైపోతుందంటే మొత్తం ఏమంటారంటే మసి. ఒక అక్కతో, ఏమక్క కట్టెలు పొయ్యి పెట్టుకోవచ్చు కదా అంటే, ఏడన్నా కట్టెలు పొయ్యి పెట్టుకుంటే ఇల్లంతా మసాలా పట్టుకుంటుంది. ఏమంటారు, హీటర్ ఉందిలే, హీటర్ నీళ్ళు పోసుకుంటా అంటుంది. దేవుడికి బిడ్డలారా, ఇంటికి మసి పొగ వల్ల కదా. అయితే పొగ తాగడం వలన బీడి, సిగరెట్టు, ఇంకా రకరకాలుగా పొగ పీల్చడం వలన మళ్ళీ ఎలాగా నోట్లో పీల్చి ముక్కులో నుంచి బయటకు వచ్చాది. అబ్బా, అదేమన్నా పొగ కొట్టమనుకున్నారేమో కదా. నోట్లో నుండి ముక్కులోనికి అబ్బా అంత వచ్చాది అనుకుంటున్నారా? రాదు. లోపలికి పోయి పేగులు, ఊపిరితిత్తులు, గుండె, ఇవన్నీ కూడా ఏమైపోతాయంటే దేవుడి యొక్క బిడ్డలారా, ఆ పొగ వలన హాని. నేను ఎందుకు ఇవన్నీ మీకు తెలియజేస్తున్నానంటే, ప్రాణభయం ఉన్నట్లయితే త్రాగుతారా? చెప్పండి, త్రాగరు. నా ఫ్రెండ్ అన్నాడు, ఏమిరా తాగకుండా మానుకోవచ్చు కదా అంటే, బతికి ఏం చేయాలంటున్నాడు. తాగుతే సత్సావరా అంటే బతికి ఏం చేయాలంటున్నాడు. అంటే భార్య పిల్లలు ఉన్నారు కదా అంటే, ఏం వండడానికి ఎందుకు పెళ్లి చేసుకోవాలా? బాధ్యత భారం లేని మనిషి భూమికి భారం. దేవునికి బిడ్డలారా, మనము సచ్చే మన వెనక భార్య పిల్లలు అనాథలై, దిక్కులో నెల్లై, తిన్నికి లేక, తాగనికి లేక, ఉండనికి లేక, వస్త్రహీనుడిగా లోకములో భిక్షగాలుగా అడుక్కుంటూ ఉంటారు. ఎందుకంటే చచ్చిపోతే ఒక్కరితోనే పోదు. ఆ భర్త వెనక, ఆ భార్య వెనక పిల్లలు ఎంత భయంకరంగా రోదన వేదన అయిపోతారంటే నేను చూస్తూ ఉంటా. ఒక్కొక్క తల్లి ఏం చేస్తాదంటే, భార్యాభర్తలు కొట్లాడుకొని కలాపు చల్లుతారు చూడు, కలాపు, అలాగే నెత్తికేసుకుంటారు చూడు, వాస్మాలు, గడ్డి మందు, ఇంకా రకరకాలుగా ప్రాణం తీసుకుంటారు. చచ్చిపోయావు బాగునేంది, కానీ ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళు అనాథలై, అభాగ్యులై, దిక్కులెన్నెళ్ళై, తిండికి లేక, త్రాగనికి లేక, ఉండనికి లేక, వస్త్రాలు లేక భయంకరంగా లోకంలో జీవించడం బాగుంటుందా? అందుకే బైబిల్ చెప్తూ ఉంది, నీ ప్రాణమును, మనం బాగా ఈ అధ్యాయం అంతా కూడా చూసినట్లయితే గిన, నిన్ను కాపాడువాడు కునుకడు. 3వ వచనం నుండి, ఆయన నీ పాదమును తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు,
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. యెహోవా నిన్ను కాపాడును. చూడండి, ఈ 4-5 వచనాలలో నిన్ను యెహోవా కాపాడును, నిన్ను యెహోవా కాపాడునని పదే ఎందుకు ఆయన సెలవిస్తున్నాడంటే, దేవుని బిడ్డలారా, నీ ప్రాణము, నీ జీవితము, నీ కుటుంబము, నీ ఆధ్యాత్మికమైన జీవితము, నీ విశ్వాస జీవితము ఎంతో విలువైనది. హల్లెలూయా. మన ప్రాణం మీద మనకు అంతగా ఇంట్రెస్ట్ లేదు. మన ప్రాణం మీద మనకు అంతగా భీతి లేదు. మన ప్రాణము మీద అంతగా మనకు ఏమాత్రము భయము లేదు. భయం ఉంటే 100 పోతాడా బైకులో? చెప్పండి. భయం ఉంటే బైకులో 100 స్పీడ్లో పోతాడా? 150లో స్పీడ్ పోతాడా? భయం ఉంటే. భయం లేని చేష్టలు. దేవునికి బిడ్డలారా, మనకు లేదు ప్రాణభీతి, కానీ మనల్ని తల్లి గర్భములో పిండముగా రూపించినటువంటి పరలోకపు తండ్రికి మన మీద, మన ప్రాణము మీద ఆయన కనుదృష్టి ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మన ప్రాణము మీద ఆయనకు ఒక దృష్టి ఉంది. మన ప్రాణము ఎంతో విలువైనది. మన ప్రాణం ఎంతో శ్రేష్టమైనది. ఈ ప్రాణాన్ని మనము దక్కించుకోలేము, కానీ ఆయన దక్కించగలడు, కాపాడగలడు. బైబిల్లో ఒక ఆయన ప్రాణము మీద విసికి ప్రభుల వారు ప్రాణాన్ని నేను కాపాడుతాను అంటుంటే, నీ ప్రాణాన్ని నేను కాపాడుతాను అని ప్రభు అంటుంటే, ఒక ఆయన ప్రాణము మీద విసికి ఏం చేశాడు? ఈయన ప్రాణాన్ని ఎన్నో సమయ సందర్భాలలో కాపాడాడు. ఒకరోజు పెళ్లి చూపులకు వెళ్తూ ఉంటే, తల్లిదండ్రులతో పాటు పెళ్లి చూపులకు వెళ్తూ ఉంటే, తల్లిదండ్రులు ముందు వెళ్తా ఉంటే వెనుక భాగములో ఇతని మీదికి కొదవ సింహము గర్జించుకుంటూ మీదకి వచ్చింది. అయితే ఈ కొదవ సింహము నోట్లో పడకుండా, ఈ కొదవ సింహములో ఏమాత్రము ప్రాణము పోకుండా, ప్రాణహాని జరగకుండా, ప్రాణము ఏమాత్రము పోకుండా ఆ కొదవ సింహాన్ని, దేవుని బిడ్డలారా, మేక పిల్లను చీల్చినట్లుగా దేవుని ఆత్మ అతనిలోనికి ప్రవేశించి అతని మీద దేవుని ఆత్మ బలముగా దిగినందున, దేవుని ఆత్మ అతని మీద బలముగా వచ్చినందున ఆ సింహాన్ని, ఆ కొదవ సింహాన్ని ఏమాత్రము, దేవునికి బిడ్డలారా, ఆ సింహము నోరులో పడకుండా ప్రాణాన్ని ప్రభువు కాపాడి ఆ సింహాన్ని చీల్చగలిగాడు. హల్లెలూయా. సింహాన్ని చీల్చడానికి ఆ వ్యక్తికి ప్రభువు దేవుని ఆత్మను ఇచ్చి సింహాన్ని చీల్చడానికి శక్తిని ప్రసాదించాడు. హల్లెలూయా. మరొకసారి 1000 మంది ఫిలిష్తీయులు ఈ వ్యక్తి మీదకి దండెత్తి వచ్చారు. ఎందుకంటే తన భార్యను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. కాస్త ఆలస్యమైతే
నా భార్యను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తావా అని ఏం చేశాడంటే ఈయన 300 నక్కలను పట్టుకొని, ఎన్నండి, ఎన్ని, నా వైపు చూడాలి, అందరూ నా వైపు చూడాలి. ఎన్ని నక్కలు? 3 కాదు, 300 నక్కలు పట్టుకొని తోకలు ఒకదానికొకటి ముడేసి దానికి దీపం వెలిగించి మంట పెట్టి పొలంలోకి పంపించాడు. పంట అంతా కూడా నాశనం అయిపోయింది. ఎలా పట్టుకుంటాడు 300 నక్కలు? ఒక కుక్కను పట్టుకోలేము, మనం పట్టుకుంటామా? ఒక నక్కను కానీ, లేకపోతే ఒక ఎలక ఉంటుంది ఇంట్లో, కనబడుతుందా? పట్టుకోగలుగుతామా? పట్టుకోలేము. అంత వీరుడు, సూర్యుడు, బలవంతుడు, శక్తిమంతుడు. వారి పంట నష్టమైందని ఏం చేశారంటే, ఫిలిష్తీయులు ఈయన మీదకి దండెత్తి వచ్చారు, కత్తులు పట్టుకొని, ఈటెలు పట్టుకొని వస్తే, దేవునికి బిడ్డలారా, ఈ సంసోను, ఆయన పేరు సంసోను, ఈ సంసోను గాడిద యొక్క దౌడ ఎముక తీసుకొని 1000 మందిని ఒక్కరోజే చంపేశాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు సంసోను ప్రాణాన్ని సింహము నోట్లో పడకుండా కాపాడాడు. అవునా? దేవుడు సంసోను ఫిలిష్తీయుల యొక్క కత్తులకు, ఈటలకు, బాణాలకు వారి చేతిలో పడిపోయి చనిపోకుండా సంసోను యొక్క ప్రాణాన్ని కాపాడాడు. అయితే సంసోను ఏమంటున్నాడు? ఒకసాట ఏమంటున్నాడు చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. చదవండి తీసిన వారు. ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టినందున అతడు ప్రాణము విసికి ఏం కోరుకున్నాడంట? చూడండి, దేవుడు సింహము నోట్లో పడకుండా, ఫిలిష్తీయుల చేతిలో పడకుండా, శత్రువు చేతిలో ఓడిపోకుండా, పారిపోకుండా ప్రాణాన్ని, దేవుడికి బిడ్డలారా, దేవుడు మన ప్రాణాన్ని కంటి కనుపాపవలే కునుకడు నిదురపోడు నన్ను కాపాడువాడు నిన్న నేడు ఒకటిగా నున్న వాడు. హల్లెలూయా. చూడండి దేవునికి బిడ్డలారా, దేవుడు ఆయన పిల్లలను ఈగ వాలకుండా, ఏమాత్రము దుష్టుడు ప్రవేశించకుండా, శత్రువు దగ్గరికి రాకుండా ప్రాణాన్ని కంటి కనపాప వలె కాపాడుకుంటూ వస్తే, ఈయనేమంటున్నాడు? ఏమంటున్నాడు? ప్రాణము మీద విసికి. చాలా మందికి ప్రాణం మీద విసుకొస్తుంది, అందుకే ఉరేసుకునేది, అందుకే విషం తాగేది. నీళ్లు చేదుంటే తాగం కదా, బోరు నీళ్ళు ఉప్పుగా ఉంటే తాగలేము, పొరపాటు కూడా తాగలేము. అలాంటిది ఎట్లా తాగుతారో కానీ తల్లులు, అది ఆడలకే రావాల తెగింపు, మొగలకు రాదు. వాళ్ళకే తక్కువ, జెంట్స్ కూడా ఉండాలండి, తక్కువ అలా పాన భయం.
చూడండి, దేవుడు తల్లి గర్భములో నిన్ను నన్ను పిండముగా రూపించి పిండాన్ని కాపాడాడు. నీవు నేను ఏమాత్రము దేవుని యొక్క బిడ్డలారా అర్ధ ఆయుష్ కాలములో చనిపోకూడదని దేవుడు పిండాన్ని కాపాడాడు. చిన్న వయసులో బాల్యముగా ఉన్నప్పుడు కాపాడాడు, యవ్వన వయసులోకి వచ్చినప్పుడు కాపాడాడు, నడి వయసులోకి వచ్చినప్పుడు కాపాడుతున్నాడు, వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు కాపాడుతూ ఉన్నాడు. ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో ఆయన కాపాడుకుంటూ వస్తూ ఉంటే, కొందరు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క బిడ్డలారా జీవితం మీద, కుటుంబం మీద, భర్త మీద, భార్య మీద, అత్త మీద, మామ మీద విసికి దేవుని బిడ్డలారా ఉరేసుకునే వాళ్ళు కొందరు, మందు దాగి చనిపోయే వాళ్ళు కొందరు, ఇంకా రకరకాలుగా. నాకు తెలుసు, చిన్నప్పుడు మర్చిపోలేను నేను, అత్తాకోడళ్ళు చిన్న ఘర్షణ జరిగింది. సరే ఘర్షణ జరుగుతామనిలేని డబ్బా ఇచ్చి నూనె కొనకరాపో అని పంపించింది ఆమె, తలకెట్టుకున్న నూనె. ఈ అత్త ఏం చేసిందంటే అంగడికి వెళ్ళి నూనె అనింది. కొబ్బరి నూనె అనలే, బుడల నూనె అనలే, యా నూనె అనలే, నూనె అనింది. ఆ కిరాణా కొట్లో నూనె పోసాడు. ఏ నూనె పోసాడంటే కొబ్బరి నూనె పోయకుండా కూరలో వచ్చారు కదా, ఆ నూనె పోసాడు. ఆ నూనె వస్తే ఆ నూనె తీసుకొని పట్టించుకుందామని తలకు చేతులు పోసుకుంటే కొబ్బరి నూనెకు వంట నూనెకు తేడా ఉంటుంది కదా, కనుక్కుంటారు కదా. కనుక్కొని ఈ నూనె కాడ అత్తతో కొట్లాడింది. ఆహా, నేనంటే నా ఎంటకలంటే అంత కొల్లా నీకు, నేను కొబ్బరి నూనె పట్టించుకుంటే నా ఎంటకలు పెరుగుతున్నాయని, ఈ వంట నూనె పట్టించుకొని నా ఎంటకలన్నీ ఊడిపోవాలని నా మీద పగతో నువ్వు ఈ నూనె తెచ్చావా అని చిన్న పిల్లోడు, సంఖలో 5 నెలలు పిల్లోడు మందు తాగింది. నాకు తెలిసింది అది లోపల ఏముందో మనకు తెలియదు. నేను చిన్నగా ఉన్నాను అప్పుడు. ట్రాక్టర్లు లేవు, బైకులు లేవు, బస్సులు లేవు, ఆటోలు లేవు. షెడావాడ కక్కిచ్చారు. ఎన్ని ప్రయత్నం చేశారంటే సబ్బుతుంటేశారు నా ముందరనే, ఆమె నోట్లో సబ్బు నీళ్ళు పోసారు. బట్టల సబ్బు, పిల్లల సబ్బు, ఇంకా పిల్లల రకరకాలుగా అన్నీ నేను చూశాను. అన్ని రకరకాలుగా వాంతికి ఎలాగైతే ఏమి జరుగుతూ ఏం పోస్తే వాంతికి అవుతుందో అవన్నీ కూడా ట్రై చేశారు. కానీ ఎంత తాగిందో మహాతల్లి, వచ్చిన కాడికి వచ్చింది నా ముందరిని అలాగ నిలుకోపోయింది. నేను కదలలేదు, అక్కడన్నా పోరా అని చెప్పేటోళ్ళు లేవలేరు, వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు, నేను అట్నే కూర్చున్నా. దేవునికి బిడ్డలారా వెళ్ళిపోయింది. సన్నవిల్లోడు ఉన్నాడు సంకోలో, వాని గోడు ఎవరు చేయాలి ఇప్పుడు? ఎవరండి? సంవత్సరం తిరగకముందు మంచి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఉంటాడా? దేవుని బిడ్డలారా చాలామందికి ఈ సంసోనులాగా దేవుని యొక్క బిడ్డలారా బైబిల్ చెప్తూ ఉంది, ఆయన నీ ప్రాణమును కాపాడటానికే ప్రాణం పెట్టాడు, కానీ నీవు నేను ప్రాణము తీసుకోవడానికి కాదు. ప్రాణాన్ని కాపాడే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసు ప్రభుల వారు. హల్లెలూయా. వ్యాధులు వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, దరిద్రం వచ్చినప్పుడు, పేదరికం వచ్చినప్పుడు, అప్పులు వచ్చినప్పుడు, లేకపోతే రకరకాలుగా జరగకూడని సంఘటనలు జరిగినప్పుడు దేవుడు నిన్ను నన్ను ఎలాంటి పాడు, కీడు, తెగులు, రోగము రాకుండా ఆయన కంటి కనుపాపవలే నిన్ను నన్ను కాపాడేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కాపాడుటకు ఆయన తన దూతలను నీ కొరకు నా కొరకు కావలిగా ఉంచాడు. 91వ కీర్తనలో అదే అంటారు కదా, నీ పాదములకు రాళ్ళు తగలకుండా ఆయన
10:11 నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నిటిలో, బాగా అండర్లైన్ చేసుకోండి ఆ మాట, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నువ్వు ఇంట్లో నుండి బయటికి వచ్చినప్పుడు, లేకపోతే బయట నుండి ఇంట్లోకి వచ్చినప్పుడు, నీవు నిద్రలో ఉన్నప్పుడు, నీవు పడకలో ఉన్నప్పుడు, నీవు ప్రయాణములో ఉన్నప్పుడు, నీవు నీ పిల్లలు ప్రయాణములో ఉన్నప్పుడు, బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, మన దేవుడైనటువంటి ప్రభుల వారు, మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభుల వారు, ఇదిగో నా కుమార్తె పొలానికి వెళ్తుంది, నా కుమార్తె ప్రయాణమే వెళ్తూ ఉంది, నా కుమార్తె నిద్రలో ఉంది, నా కుమార్తె ఫలాను చోట ఉంది, నా కుమార్తె మీద ఈగ కూడా వాలకుండా, కీడు రాకుండా, ప్రమాదం రాకుండా, ఉపద్రవం రాకుండా, తెగులు రాకుండా మీరు వెళ్ళి నా బిడ్డకు పాదములకు కూడా రాళ్ళు తగలకుండా మీరు వెళ్ళి, ఏమంటున్నారు బైబిల్, ఏమని చెప్తుంది? ఏం చెప్తుందండి బైబిల్? బాగా నోట్ చేసుకోండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. హల్లెలూయా. ఎంత మంచి మాట. రాయి తగలకుండా, మనం వెళ్ళేటువంటి మార్గములో రాయి కూడా మనకు తగలకుండా, రాయి కూడా తగలకుండా అండి. కత్తి కాదు, ఈటె కాదు, కత్తి కాదు, ఈటె కాదు, బాణము కాదు, లేకపోతే అగ్ని బాణం కాదు, చివరికి రాయి కూడా మనకు తగలకుండా దేవుడు ఆయన చేతుల మీద నిన్ను నన్ను ఎత్తి పట్టుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అది మన మీద ఆయనకున్నటువంటి ప్రేమ, మమకారం. రాయి కూడా తగలకుండా శత్రు బాణాన్ని ప్రక్కన పెట్టండి, శత్రువుల యొక్క ఈటెలు పక్కన పెట్టండి, దుష్టుడైన అపవాది వేసేటువంటి అగ్ని బాణాలను పక్కన పెట్టండి, చివరికి రాయి కూడా తగలకుండా దేవుడు ఆయన దూతలను పంపించాడు. నా పిల్లలకు రాయి కూడా తగలకుండా మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి కాయలు కాయండి, మీరు వెళ్ళి మీ చేతులతో ఎత్తుకోండి. అదే కీర్తన 37లో మనం చూసినట్లయితే గిన 34:7 వచనం, 34:7 వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎవరి చుట్టూ అండి? ఎవరి చుట్టూ? యెహోవా యందు ఎవరైతే భయము భక్తి కలిగి జీవిస్తూ ఉంటారో వారు చుట్టూ ఎవరుంటారంట అండి? దేవదూతలు ఉంటారు. మన అమ్మ నాన్న ఉండరు చుట్టూ. స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు, పొలానికి వెళ్ళినప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు మన చుట్టూ ఎవరుంటారు? ఉంటారా? ఒకవేళ ఉన్న ఏం చేస్తారు? రాత్రి మగుళ్ళు మేలుకుంటారా? ఒక రాత్రి మేలుకొని మీ పిల్లల కోసం ఏం చేస్తారు? కుసిమి నిద్రపోరా. నిద్రపోకుండా ఉండేటోని కొడితే నిద్రపోతాడా? చూడండి ఎంత పప్పులు కాలేసారు మీరు. నిద్రపోలేదని కొడతారు కొందరు, నిద్రపోలని గట్టి కొడతారు. ఉండే నిద్ర ముబ్బు కూడా పోతుంది కొడితే. పోతుందా? చెప్పండి.
ఈ చిన్న లాజిక్ తెలియకుండా మీరు ఎందుకు కొడతారు పిల్లలను? నిద్ర ఓరా అని. నిద్ర ఓరా అని లాలించాలా అదా? లాలిస్తే నిద్ర పోతారు. నిద్ర పోలేదని సగం నిద్రలో ఉన్నటోని గట్టి కొడితే ఉండే నిద్ర కూడా పోతుంది వాళ్ళు. ఇది మన మనస్సు. కానీ దేవుని మనసు ఎలాంటిదంటే, దేవుడు కుణుకడు నిద్రపోయేవాడు కాదు. హల్లెలూయా. ఆయన కన్ను దృష్టి అంతా కూడా మన మీద, మన పిల్లల మీద, మన కుటుంబం మీద ఉంది. అయితే సాంసోను ఏం ఆలోచన చేస్తున్నాడో చూడండి ఒకసారి. ప్రాణము మీద విసికి నేను ప్రాణాన్ని కాపాడుతానని ప్రభు అంటుంటే, ప్రాణం మీద విసికి పాపం చేసి ప్రాణాన్ని విడిచాడు సంసోను. ప్రాణం విడిచాడు. ప్రాణంతో మనం ఏం చేయాలంటే, దావీదు గారు అంటారు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకుండా ఆయనను ఆరాధించు. హల్లెలూయా. మన ప్రాణాన్ని ఆయన కాపాడుతున్నాడు కదా, కంటికి కనపవాళ్ళే కాపాడుతున్నాడు కదా. కాపాడుతున్నటువంటి గొప్ప దేవుణ్ణి ఈ ప్రాణంతో ఏం చేయాలి? మనము ఏం చేయాలండి? ఈ ప్రాణంతో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే ఈనాడు ఎంతో మంది రకరకాలుగా మంది దేవుని భారాన్ని భరించలేక ఎన్నో దేవునికి బిడ్డలారా ప్రాణాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవుని ఆరాధన. దావీదు గారైతే నానమా యెహోవాను సన్నుతించు. స్తుతించు అని దావీదు గారు అంటూ ఉంటే ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన మేలును దేనిని మర్చిపోకుండా ఆయన నామాన్ని స్తుతించు. హల్లెలూయా. అయితే ధనవంతుడు ఏమంటున్నాడు? నా ప్రాణమా చాలా సంవత్సరాలకు సరిపోయేటువంటి ధనము ధాన్యం ఉంది. కొట్లు సరిపోకపోతే ఇంకా గోడలు కట్టాడు, గోడలలో పెట్టి నా ప్రాణమా ఇంత ధనము ఇంత ధాన్యము గోడలు పట్టకుండా ధాన్యము సమకూర్చబడింది కాబట్టి నా ప్రాణమా ఇన్ని ఇచ్చిన దేవుణ్ణి స్తుతించు ప్రాణమా అన్నాడా? ఏమన్నాడు చూడండి ఒకసారి. లూకా రాసిన సువార్త 12-16 వచనం నుండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచు ఉన్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని పాలగుదునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగునే ఉండునని చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక అంటే
దరిద్రంలో ఉండడం ఇష్టం కాదు. దేవుడు చేయాలి మనం ధనవంతులుగా. హల్లెలూయా. దేవుడు మనల్ని ధనవంతులుగా చేయాలి, మనం కాదు. ఆదివారాలు ఆరాధనకు మానుకొని ఏమి సాధించామని ఏమైనా సాధిస్తామా? ఆదివారం ఆరాధనకు మానుకొని అప్పులు తీర్చుకుంటావా? దరిద్రాన్ని పోగొట్టుకుంటావా? లేకపోతే నీ కుటుంబాన్ని చక్కబెట్టుకుంటావా? లేకపోతే నీ ప్రాణాన్ని కాపాడుకుంటావా? దండం పెట్టి చెప్పాను ఒక తల్లికి, ఆదివారం ఆరాధనకు మానకాకమ్మా, దయచేసి మానకాకు తల్లి అని. ఒకరోజు మంచి వంట పెట్టింది. ఎంత మంచి తల్లి అంటే అంత మంచి తల్లి. మంచి భోజనం పెట్టింది. పెట్టి నా కొడుకు కోసం ప్రార్థన చేయండి అని చెప్పింది. సరే అమ్మా చేస్తాను, ఏం చేయాలో చెప్పమ్మా. ఇదిగో అన్నా, నా కొడుకు ఆ అమ్మిని ప్రేమించాడు, వానికి ఆ ఈమెకి పెళ్ళి అవునట్లుగా ప్రార్థన చేయనింది. ఎంత బంగారు తల్లో చూడు, ఎంత మంచి తల్లో. నాకు ఆ అమ్మే కావాలన్నా. సర్లే అమ్మా, నువ్వు కోరుకునే దానికి నాకేం ప్రార్థన చేయనికి. ప్రార్థన చేశాను. ఎవరిని పిలుచుకోకుండా పెళ్లి చేసింది. ఏం పెళ్ళి అంటారు దీన్ని? ఏం పెళ్ళి అంటారండి? దొంగ పెళ్లి చేసింది, మంచి కోడలని. మీరు నమ్మండి, పెళ్లి చేసిన మొదలు మొగుడు ఇక్కడ లేడు. ఎక్కడున్నాడు? అత్తగారింటికని ఉన్నాడు. పెళ్లి చేసింది మొదలు ఇంకా ఇటుక రాలే ఆ పిల్లోడు. అన్నే అన్నాడు, ఇంకా రాలే. ఎప్పుడు వెళ్ళినా కూడా ఇద్దరు కనిపించాల నాకు. సర్లే అమ్మా, ప్రభువు నాడులే, వాళ్ళ సంసారం వాళ్ళది లేని చెప్పాను. నువ్వు మందిరానికి రా తల్లి అన్న. వస్తానా అంటుంది, రాదు. నేను గొడవ మీద రాసుకోవాలి, రేపు రాత్రి అని. వచ్చే వారం వచ్చా అంటుంది, రాదు. అప్పులోడు తిరుగుతా చూడు, అప్పులోడు. రేపు రాయిస్తా అంటారు కదా. అట్టా నేను వెళ్ళినప్పుడల్లా వచ్చే వారం వచ్చా. ఆమె గొడవ మీద రాసుకుంది, రేపొచ్చా అని రాసుకుంది. మొగ్గలకి వెళ్తా ఉంది. ఆటోలో వెనక కూర్చుంది. యా స్పీడ్ బ్రేక్ అన్నో మొత్తానికి అందరూ కూర్చున్నారు, కానీ ఈమె పడింది కింద. అందరూ బాగానే అంటారు, ఈమె పడింది. పడితే కాళ్ళు చేయి రెండు ఇరిగినాయి. ఏం దిగులు పట్టుకుందో, ఏ బాధ పట్టుకుందో కానీ నాకు తెలియదు. చివరికి చనిపోయింది ఆమె. లేదు, ఆ ఊరికి వెళ్ళినప్పుడు పక్కన ఒక 2-3 కుటుంబాలు ఉన్నాయి, 4 కుటుంబాలు. ఆమె గుర్తు లేని రోజు లేదు నాకు. ఈ ఇంట్లో భోజనం చేశాను, ఈ ఇంట్లో ప్రార్థన చేశాను, మందిరానికి రమ్మని చెప్తే ప్రతి వెళ్ళినప్పుడల్లా రా తల్లి, రా అక్క, రా అమ్మ అని పిలిస్తే వస్తా అని అక్కడికి వెళ్ళింది ఆమె. నేను ఎందుకు ఈ మాటలు మీ దగ్గరికి తీసుకొని వస్తున్నానంటే, నీ ప్రాణము నా ప్రాణము మన చేతిలో లేదు. ఈయన అంటున్నాడు, నా ప్రాణమా. ఎవరిదండి నా ప్రాణమా? ప్రాణం మందే. ఏమన్నాడు అక్కడ? నా కొట్లు, నా ధాన్యము, నా ఆస్తి అన్నాడు. బాగానేంది. ప్రాణం మనం కొనుక్కునేది ఆ డబ్బులు పెట్టి ప్రాణం, లేకపోతే మనం ఏమైనా బాడుగు తెచ్చుకునేదా ఈ ప్రాణం? దేవుడు నరుని యొక్క నాసికారంధ్రములలో జీవ ఆత్మను ఊది పంపిన ప్రాణం. ఈ ప్రాణముతో మనము మన ప్రభువును ప్రేమించి ఆయనను ఘనపరచాలి. హల్లెలూయా. ఏ ప్రాణమైతే ప్రభువును ప్రక్కన పెడుతుందో, గుర్తుపెట్టుకోండి, ఏ ప్రాణమైతే ప్రభువును సించకుండా, ఆరాధించకుండా, దేవుని సేవించకుండా, దేవుని నామాన్ని కీర్తించకుండా, ఘనపరచకుండా ఏ ప్రాణమైతే బిజైపోతుందో, దేవుని యొక్క బిడ్డలారా, ఆ ప్రాణము మన చేతిలో లేదు. ఎందుకంటే నేను ఎంతో మందిని చూశాను. మా ఊర్లో ఒక ఆయన
పెళ్ళి ఖాయమైంది బిడ్డకు. తెల్లవారితే ముహూర్తం, తాంబూలానికి వస్తారు ఈరోజు సాయంత్రం. అందరిని పిలిచాడు, అందరు తిన్నారు, అందరు వెళ్ళిపోయారు. నాకు కూడా ఒక ముద్ద పెట్టమ్మా అని భార్యను పిలుచుకొని ముద్ద పెట్టించుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. మింగను కూడా మింగలేదు, అట్లే నిలుకుపోయాడు ఆయన. లేదు, ప్రాణం లేదు. ఎందుకంటే ఈ ప్రాణము మన చేతిలో లేదు. ఈ ప్రాణము దేవుని చేతిలో ఉంది. ఈ ప్రాణము ఉండగానే మనము మన ప్రభువైన యేసును నమ్ముకోవాలి. హల్లెలూయా. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే ప్రభుయేసుని నమ్ముకో. హల్లెలూయా. ఎవరిని నమ్ముకోవాలి ప్రాణం ఉండగానే? డబ్బునా? డబ్బా కాపాడేది, డబ్బా రక్షించేది, డబ్బా మనను రక్షించేది, కాపాడేది? ప్రభుల వారు నిన్ను నన్ను కాపాడగలడు, రక్షించగలడు. దుష్టుడైన అపవాది చేతిలో పడకుండా, పాపములో పడకుండా, శాపములో పడకుండా, చీకట్లో పడకుండా, గోతిలో పడకుండా, లోయలో పడకుండా, అప్పులో పడకుండా, అనారోగ్యములో పడకుండా, వ్యాధులలో పడిపోకుండా నిన్ను నన్ను మన ప్రాణాన్ని కాపాడేది ప్రభువు. ఆయన కాపాడుతాడు, ఆయన రక్షిస్తాడు, ఆయన కాపాడగలడు. దేవుని యొక్క బిడ్డలారా, చివరిగా ఆదికాండం యాకోబుతో ప్రభువు ఒక మంచి మాట అంటాడు. చూడండి, ఆదికాండం 28వ అధ్యాయము మనము గమనించినట్లయితే గిన 10వ వచనం నుండి, యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోట రాళ్ళల్లో ఒకడు తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశము కంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడునైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యాకోబు దగ్గరికి ప్రభువే వచ్చి మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట ఏమిటంటే, నేను నిన్ను కాపాడెదను. యాకోబు గారు ప్రయాణం వెళుతూ ఉన్నారు. తల్లి మాట విని తల్లి యొక్క పుట్టింటికి వెళుతూ ఉన్నాడు. వెళ్ళేటువంటి సమయంలో రాత్రి వేళ నిద్రలోకి వెళ్ళిపోయాడు. తలకాడ ఒక రాయి పెట్టుకొని నిద్రలోకి వెళ్ళినప్పుడు ప్రభువే ప్రత్యక్షమై, కలలో ప్రత్యక్షమై, దేవునికి బిడ్డలారా, ప్రభువు మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడై ఉంచాను. తూర్పు పడమర తట్టు, ఉత్తరం తట్టు నిన్ను నేను వ్యాపింపజేస్తాను. నువ్వు వెళ్ళు. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలంలో నేను నీకు తోడై ఉండి నీవు తిరిగి వచ్చేంత వరకు. ఎంత మంచి మాట. యాకోబు ప్రయాణమే వెళ్ళి తన తల్లి గారిని వంటి పుట్టింటికి వెళ్ళి అక్కడ ఉండటానికి వెళ్తూ ఉన్నప్పుడు తన దేశము కాని దేశానికి, ప్రాంతము కాని ప్రాంతానికి వెళ్ళి
ప్రయాణమే వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు, నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడెదను. హల్లెలూయా. నీవు వెళ్ళే ప్రతి స్థలములో దేవుడు నిన్ను నన్ను కాపాడేవాడు, రక్షించేవాడు. ఎందుకంటే దేవునికి బిడ్డలారా, మన ప్రాణాన్ని మనము కాపాడుకోలేం, మన ప్రాణాన్ని మనము దక్కించుకోలేం, మన ప్రాణాన్ని మనము నిలబెట్టుకోలేం. మన ప్రాణాన్ని ఆయనే కునుకోకుండా నిద్రించకుండా కాపాడే గొప్ప దేవుడని మనము గ్రహించాలి, మనము గుర్తించాలి. మన ప్రాణము మన చేతిలో లేదు అని మనము గుర్తించాలి. మన ప్రాణాన్ని కాపాడేది మన ప్రభువే అని మనము గుర్తించాలి. మన ప్రాణాన్ని పాతాళములో పడకుండా మనల్ని తప్పించేది, కాపాడేది మన ప్రభువు. పరలోకానికి తీసుకుని వెళ్ళేది నా ప్రభువు. పాతాళములో పడితే అక్కడ అగ్ని ఆరదు, పురుగు అందులో పడకుండా కాపాడేది, రక్షించేది మన ప్రభువే. ఎందుకంటే దేవునికి బిడ్డలారా, మనం అనుకుంటాం కాపాడువాడు. ఆయన కాపాడకపోతే 127వ కీర్తనలో రాయబడి ఉంది చూడండి, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే, వ్యర్థమే. యెహోవా, బాగా గుర్తుపెట్టుకోండి, ఆ మాట నోట్ చేసుకోండి. యెహోవా పట్టణమును కాపాడని ఎడల, యెహోవా పట్టణాన్ని, యెహోవా సంఘాన్ని, యెహోవా ఇంటిని, యెహోవా దేశాన్ని, యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే ఎవరు కాపాడలేరు. కావలి వారి మేలుకొని ఉన్న, బైబిల్ చెప్తుంది, కావలి వారు ఎంత మేలుకొని ఉన్నా వ్యర్థమే. కాబట్టి నిన్నైనా, నన్నైనా, మన ఇంటినైనా, మన సంఘాన్నైనా, మన పట్టణాన్నైనా, మన దేశాన్నైనా, మన పిల్లలనైనా కాపాడేది ప్రభువు. ఆయనే కాపాడువాడు. మనకు కునుకుపాటు వస్తుంది, ఆయన కునుకుపాటే లేదు. హల్లెలూయా. ఆయన కునుకుపాటే లేదు. అదుగులు మన ప్రక్కలో ఉంటారు, మన ప్రక్కలోనే ఉంటారు. చాలాసార్లు చెప్పాను, రైలు కింద రక్షణ అని. రైలు కింద రక్షణ. భర్త ప్రభు నమ్మలేదు, భార్య ప్రభు నమ్ముకుంది. మంచి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, డ్యూటీకి వెళ్ళిన తర్వాత, ఆయన లేనప్పుడు రహస్యంగా దేవునికి ప్రార్థన చేసుకుని ఉండేది. అంత భక్తిపరురాలు. ఒకరోజు ప్రయాణమే వెళ్తూ ఉన్నాడు భర్త, యజమానుడు రైల్లో ప్రయాణమే వెళ్తూ ఉన్నాడు. రైల్లో ప్రజలు చాలా విస్తారంగా ఉండటం వలన కాలు పెట్టడానికి కూడా స్థలం లేనందున ఈ వ్యక్తి రైలు అడ్డుగా నిలబడి చల్లని గాలి
ఆ గాలిలో తనకు తెలియకుండానే నిద్రలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే డోర్ దగ్గర నిలబడినటువంటి ఈయన, నిద్రలోకి వెళ్ళిపోయిన ఈయన 2 చేతులు విడిచిపెట్టాడు. రైలు వేగంగా పడుతుంది. పడితే దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి 2 చేతులు విడవగానే దేహం అలాగా వెళ్ళిపోతున్నప్పుడు బాడీ రైలుకు కిటికీ భాగంలో ఏదో ఒక కొండి, అంటే ఆ కొండలకు లగేజ్ తలిగించుకుంటారు ప్రయాణికులు, లగేజ్ కట్టెలు. ఒక గొర్రెకు తోలు తీస్తారు చూడు, అలాగంతా కూడా దేహం పైన చర్మం అంతా కూడా రాలిపోయింది. చివరికి భార్య గుర్తుకొచ్చి, భార్య చేసే దేవుడు ప్రార్థన చేసే దేవుడు గుర్తుకొచ్చి, ఆ దేవుడు ఎవరో తెలియక, లేకపోతే ఆ దేవుని పేరు పెట్టి పిలవడానికి మనసు లేక, నా పెళ్ళాం దేవుడా అని కేకలేశాడంట. హల్లెలూయా. వెంటనే ఎవరో రైలు చైన్ లాగి ఆపారు. వెంటనే అక్కడ ఉన్నవారందరూ కూడా చుట్టూ గమ్ముకున్నారు. 2 నర్సక్కలు వచ్చి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. భార్య కబురు చెప్తే భార్య పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. రక్షణ లేదు, మారు మనసు లేదు, బాప్తిసం లేదు, మంచంలో పడ్డాడు, చనిపోతే పాతాళానికి వెళ్తాడే. ప్రభువా, నా భర్తను కాపాడయ్యా, రక్షించయ్యా, మరణ పడకలో నుండి లేవనెత్తండి అయ్యా అని అక్కడే మంచం దగ్గరే మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. డాక్టర్లు వచ్చారు. అమ్మా, వేస్ట్ అమ్మా, ఒకవేళ పొరపాటున బతికినా కూడా జీవితకాలం అంతా కూడా మంచంలోనే ఉండాలమ్మా, ఎందుకంటే బాడీలో ఉన్న ఒక్క భాగం కూడా పనిచేయలేదు. సరేయా, మీరు చేసే పని మీరు చేయండి, నా దేవుడు ఉన్నాడు లేని అలా ప్రార్థనలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే రాత్రి వేళ 2 ఈ మంచంలో పడి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చారంట. వచ్చి తట్టారు. తడితే కళ్ళు తెరిచాడు. తెల్లని వస్త్రాలు ధరించుకొని పలకరిస్తే నర్స్ అనుకున్నాడంట. ఏమన్నాడంట? ఏం లేదమ్మా, ఇదిగో నువ్వు బతుకుతావు, ఈ ఆకు తిన్నానంట. ఆకు ఏదో ఆకు ఇచ్చారంట. ఆకు తింటే బతుకుతావు, ఆకు తింటే స్వస్థత వస్తుంది అని ఆ ఆకు ఇచ్చారంట. ఆకు ఇస్తే ఈయనన్నాడంట, నేనన్నా మేకనా? మంచాలవన్నీ ఆయనకు రోసం తగ్గాలే, నేనేమన్నా మేకనా? లేదు బాబు, నువ్వు మేకవు కాదు, ఈ మేకలు తినే ఆకు కాదు, ఈ ఆకు తింటే నీకు స్వస్థత బాబు అంటే తిన్నాడంట. తింటే ఎంతో మధురంగా ఉందంట. ఎప్పుడు తినని టేస్ట్ ఉంది. తింటున్నాడు, ఒక ఆకు తింటున్నాడు, ఒక ఆకు దాచిపెట్టుకుంటున్నాడు, ఒక ఆకు తింటున్నాడు, ఒక ఆకు దాచిపెట్టుకుంటున్నాడు. ఎందుకంటే నా భార్య అడుగుతుంది కదా, ఇంత మధురంగా ఎప్పుడు నేను తినలేదు, ఇంత టేస్ట్. ఆకు తినే కొద్దీ దేహం పైన ఉన్న చర్మము కప్పబడుతూ ఉందంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. తెల్లవారేసరికి దేహం పైన చిన్న గాయము కానీ చిన్న దెబ్బ కానీ లేకుండా పసిపిల్లవాడి దేహం వల్లే దేవుడు సహాయం చేశాడు. డాక్టర్లు వచ్చారు. అంతుపట్టలేదు. ఎవరయ్యా నువ్వు? పేషెంట్ను పక్కన దోపి నువ్వు ఉన్నావంటే ఆ పేషెంట్ నేనే అన్నాడంటే ఈయన. నువ్వు కాదు, ఆయన దేహములో కొంచెము కూడా స్వస్థత లేదయ్యా, దేహం అంతా కూడా పచ్చి గాయాలతో, చర్మమే లేదు, మొత్తం లేచిపోయింది. నువ్వు ఎవరు అంటున్నారంట? లేదమ్మా, లేదయ్యా, నేనే ఆ వ్యక్తిని. ఏం జరిగింది ఏమో, వాళ్ళకు చెప్తే అర్థం కాలేదు. భార్యకు చెప్పాడు, నా దగ్గరికి ఎవరో
2 తెల్లని వస్త్రాలు వేసుకొని వచ్చారు, ఆకిచ్చారు. ఆకు తినే కొద్దీ నా మీద చర్మము పొట్టుకుని నాకు మంచి ఆరోగ్యం కలిగింది. భార్య చెప్పేదంట, ఆ తెల్లని వస్త్రాలు ధరించుకునేది ఎవరో కాదు, దేవుడు తన దూతలను పంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు భార్యాభర్తలు కలిసి సేవ చేస్తున్నారు. దొరికితే పుస్తకం చదవండి, లేకపోతే యూట్యూబ్లో కొట్టండి, రైలు కింద రక్షణ. ఎక్కడండి? రైలు కింద రక్షణ. దేవుడు తన పిల్లలను, తన ప్రాణాన్ని కాపాడే దేవుడు, రక్షించుకునే దేవుడు. నిన్ను, నీ భార్యను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని నీవు కాపాడుకోలేవు, రక్షించుకోలేవు. అయితే మన దేవుడే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను కాపాడే దేవుడు. నీ కుటుంబం కోసం దేవుని ప్రక్కన పెట్టి, దయచేసి నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం దేవుని ప్రక్కన పెట్టి ఏమాత్రము ప్రయాసపడద్దు. దేవుని ప్రక్కలో పెట్టి నువ్వు కాపాడుకోలేవు, ఏమీ రక్షించుకోలేవు, ఏమీ దాచిపెట్టుకోలేవు. దేవుడు ముఖ్యం. దేవుడే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను కాపాడేవాడు, నీ ప్రాణాన్ని కాపాడేవాడు. ప్రాణము కంటే ఏది విలువైంది? ఏమన్నా విలువైనది ఉందా? వెండి విలువైనదా? బంగారు విలువైనదా? ధనము విలువైనదా? ధాన్యము విలువైనదా? ఏమి విలువైనది? ప్రాణమే కదా విలువైంది. ఆ ప్రాణాన్ని నేను అంటున్నాడు ప్రభుల వారు. ఆ ప్రాణాన్ని రక్షించే దేవుని మనం ప్రక్కలో పెట్టి ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాం. వ్యాధులతో, రోగాలతో, దరిద్రముతో, పేదరికంతో, అప్పులతో, నిందలతో, అవమానాలతో, కరువుతో, కష్టముతో ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాం. మనం ప్రభు పాదాల దగ్గర బతికినట్లయితే మన ప్రాణాన్ని ఆయన అరిచేతిలో మన ప్రాణాన్ని ఆయన కాపాడే దేవుడు. ఎందుకంటే మన ప్రాణాన్ని దక్కించుకోవడానికి, మన ప్రాణాన్ని కాపాడటానికి, మన ప్రాణాన్ని రక్షించడానికి యేసయ్య తన ప్రాణాన్ని పెట్టాడు. రక్తం కార్చి, గాయాలు పొంది, సిలువను మోసి, నిలువెల్లా గాయాలు పొంది, నీ కొరకు, నా కొరకు కొడా దెబ్బలు తిని, సిలువను మోసి తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ గొప్ప దేవుణ్ణి మనమందరం కూడా మన ప్రాణాత్మ శరీరములతో మన ప్రభువును ఆరాధించుదాం. దేవుడి మాటలు మన హృదయంలో దీవించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ఆరాధనలో ఏకీభవించండి.